శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 96వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో కార్తవీర్యార్జునుడి యొక్క పరాక్రమాన్ని అర్జునుడితో పోలుస్తూ చెప్తాడు. అర్జునుడిని చూస్తే నాకు భయమేస్తుంది నాన్న. కార్తవీర్యార్జునుడు ఎంత పరాక్రమవంతుడు అంతటి పరాక్రమవంతుడు. చివరికి ఎవరూ జయించలేక చివరికి ఆ కార్తవీర్యార్జునుడిని పరశురాముడు, విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడు జయించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ వివరాలు వర్ణిస్తూ చివరికి పరశురామ అవతార యొక్క ఘట్టాన్ని కూడా వర్ణించడం జరిగింది. అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి 10 శ్లోకాలలో మనం నేడు ఎలా ఉన్నది అనేది మనం ప్రవచించుకుందాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మన్ పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. ఇందులో సభాపర్వంలో 96వ అధ్యాయం 60 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. చివరి 12 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో తథా చ ద్రావిడాః కాచాః పుండాశ్చ శబరైః సహ వృషలత్వం పరిగతా విచ్ఛిన్నా క్షత్రధర్మిణః. పరశురాముడు ఆ కార్తవీర్యార్జునుణ్ణి వధించడం అయిపోయింది. తతస్థు క్షత్రియారాజన్. ఆ తర్వాత ఎవరైతే రాజసమూహాలు ఉన్నారో, గర్వంతో అహంకారంతో ఉండినటువంటి రాజసమూహాలందరినీ కూడా ఈ పరశురాముడు వరుసగా వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ వచ్చాడు. అట్లా ద్రవిడ దేశం నుంచి, కుండ దేశం నుంచి శబరులు, కొంతమంది శబరులు అంటే అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు, అలాగే పర్వతాలను నివసించేటువంటి వాళ్ళు నిషాదులు కొంతమంది, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వృషరత్వం పరిగత విచ్ఛిన్న క్షత్రధర్మిణః. క్షత్రియ ధర్మం నుండి విచ్ఛిన్నమైపోయి గర్వ అహంకారాదులతో ప్రజాపాలన సరిగ్గా చేయకుండా ఉన్నటువంటి దుర్మతులైనటువంటి వాళ్ళని శిరచ్ఛేదం చేసుకుంటూ వచ్చాడు పరశురాముడు. తతస్తు హతవీరాసు క్షత్రియాసు పునః పునః ద్విజైరభ్యుదితం క్షత్రం తాని రామో నిహత్య చ. తతస్తు హతవీరాసు క్షత్రియాసు. మాటిమాటికి ఆ విధంగా క్షత్రియ వీరులు మరణిస్తూ అయితే ఒక రాజును సంహరించిన తర్వాత ఆ రాజుకు సంబంధించినటువంటి బంధువులు కానీ కొడుకులు కానీ మళ్ళీ తర్వాత రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు కదా. అంటే నెక్స్ట్ జనరేషన్లో ఆ తర్వాత తరం వాళ్ళు మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో కూడా అహంకారాదులు ఉంటాయి కదా. అంటే అట్లా పరశురాముడు ఒక తరం కాదు 21 సార్లు భూమండలాన్నంతా చుట్టవేసి ఇలా అహంకారపూరితులైనటువంటి గర్వంతో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సంహారం చేసి కురుక్షేత్రం దగ్గరే శమంతక పంచకం అనేటువంటి మడుగు, వాళ్ళ క్షత్రియుల యొక్క నెత్తురితో 5 మడుగులని కూడా నిర్మించడం జరిగింది. దాన్ని శమంతక పంచకం అంట. ద్విజైరభ్యుదితం క్షత్రం తాని రామో నిహత్య చ. అట్లాంటి ఆ పరశురాముడు వాళ్ళందరినీ కూడా సంహరించి తతస్త్రిసప్తమేయాతి అన్నారు. అక్కడ త్రిసప్త, ఈ 2 పదాలను కలిపితే 3 × 7, 7 × 3 21, 21 పర్యాయములు. త్రిసప్తమేయాతే రామం వాక్ అశరీరణి. ఇట్లా 21 పర్యాయాలు భూమండలమంతా కూడా పర్యటించి పరశురాముడు ఎవరైతే అహంకారంతో ఉన్నారో వాళ్ళందరినీ వధించుకుంటూ వచ్చాడు. 21 తరాల వాళ్ళు, 21 తరాలు, 21 సార్లు భూమండలాన్ని. అంటే అప్పటిదాకా పరశురాముడు చిరంజీవిగా ఉన్నాడు. 7 చిరంజీవులని 7 ఉంటారు. దాంట్లో పరశురాముడు ఒకడు. ఆయనకి మరణం లేదు. అందులోనూ విష్ణుమూర్తి యొక్క అంశ
పరశురామ దశావతారాల్లో ప్రధానమైనటువంటి అంశం. అట్లాంటిది 21 మార్లు అట్లా క్షత్రియ వినాశనం చేసినాక రామం వాక్ అశరీరణి, ఒక దివ్యమైనటువంటి వాక్కు వినిపించిందని పరశురాముడికి. అంతరిక్షమునందు ఉన్నటువంటి వాక్కుని అశరీర వాక్కు అంటారు. ఎవరు ఆ మాటలు మాట్లాడుతున్నది పరశురాముడితో అంటే, దివ్యా ప్రోవాచ మధురా సర్వలోక పరిశ్రుత. సర్వలోక పరిశ్రుత, సమస్త లోకాలకి క్షేమాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి మధురమైనటువంటి మాటలు, అశరీరమైనటువంటి వాక్కులు వినిపించాయి పరశురాముడికి. ఏమని అంటే, రామ రామ నివర్తస్వ స్వగుణం నాత్ర పశ్యసి క్షత్రబంధూన్ ఇమాన్ ప్రామైర్విప్రయుజ్య పునః పునః. క్షత్రియులకి ఈ విధంగా మాటి మాటికి నువ్వు హాని కలిగిస్తున్నావు నాయన. ఇది నీ స్వగుణానికి భిన్నంగా ఉంది. నువ్వే ఉన్నా బ్రాహ్మణుడివి కాబట్టి ఓ రామ, ఈ కార్యం నుంచి నీ మనసు మరల్చుకో. నివర్తస్వ రామ రామ, ఓ రామ, ఓ పరశురామ, నివర్తస్వ, నీ బుద్ధిని మరల్చుకో. క్షత్రియ వినాశనం చెయ్యాలనేటువంటి ఆ కక్ష పగ నుంచి నీ మనసుని మరల్చుకో. నీ స్వగుణం ఏదైతే ఉందో ఆ స్వగుణాన్ని అవలంబించు. ఈ క్షత్రియ వినాశనంలో నీ స్వగుణం కనిపించడం లేదయ్యా. నాత్ర పశ్యసి. ఏమిటి స్వగుణం అంటే, నీవు బ్రాహ్మణోత్తముడివి, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ శరీరంతో పుట్టినటువంటి వాడి భార్గవరాముడివి. కాబట్టి అది వదిలిపెట్టేసి క్షత్రియుల్నే వినాశనం చేయాలనేటువంటి పగతో ఉన్నావు. క్షత్ర బంధూన్ ఇమాన్, ఈ క్షత్రియ బంధువులందరినీ కూడా నువ్వు ఈ విధంగా మాటిమాటికి వినాశనం కలిగిస్తుంటే ఇది మాకే దుఃఖాన్ని కలిగిస్తున్నదయ్యా అని చెప్పి మాటలు వినిపించాయి అశరీరమైనటువంటి వాక్కులు. తథైవ తం మహాత్మానం రుచీక ప్రముఖాస్తదా. రుచీకుడు మొదలైనటువంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా రామ రామ మహావీర్య నివర్తస్తేత్యథా బ్రువన్. తం మహాత్మానం రుచీకం. అలా మాట్లాడినటువంటి రుచీకుడు మొదలైనటువంటి ప్రముఖులైనటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పితృదేవతలు వచ్చి మరి మాట్లాడుతున్నారు పరశురాముడితో. ఎవరో రావట్లా, తెలియనటువంటి వాళ్ళు కూడా కాదు, పరశురాముడి యొక్క పితృదేవతలైనటువంటి వాళ్లే వచ్చి మరి రాముడితో మాట్లాడుతున్నారు. రామ, ఈ ఘోరమైనటువంటి కృత్యాన్ని మేము చూడలేకపోతున్నాము కాబట్టి నీ మనసు మార్చుకో, ఈ అకృత్యాన్ని చేయి మాకు. పితుర్వధమసంఋష్యం స్తు రామ ప్రోవాచ తాన్ ఋషీన్. ఆ వచ్చి చెప్పినటువంటి పితృదేవతలు మహర్షులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులతో రామ ప్రోవాచ, పరశురాముడు అంటున్నాడు. పరశురాముడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఈ విధమైనటువంటి క్షత్రియ వధని అంటే పితుర్వధం అసంఋష్యం. తన తండ్రిని మహారాజు సంహరించినటువంటి కారణంతో ఆ మహారాజు ఈ విధంగా అనౌచిత్యానికి పాల్పడ్డాడు. వాడికి అంత అహంకారమా, కాబట్టి ఇట్లాంటి రాజులు భూమండలం మీద ఉండకూడదు అని చెప్పి తన తల్లి 21 మార్లు గుండె బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే అన్ని పర్యాయాలు భూమండలం మీద ఉన్న రాజుల్ని ఊచకొత కోశాడు. పితుర్వధం అసంఋష్యం అన్నారు. అందుకే కాబట్టి పితృవధని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా చేసినటువంటి శ్రీరాముడు పరశురాముడు ఆ వచ్చినటువంటి పితృదేవతలతో, ఋషుల రూపాలతో ఉన్న పితృదేవతలు అశరీరమైనటువంటి వాక్కులతో అంటున్నాడు, నార్హాహంత భవంతో మాం నివారయితుమిచ్యుత. భవంతః మాం నివారయితుం, నన్ను నివారించడానికి మీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏ అర్హతతో చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు మీరందరూ ఇట్లా? నాకు నా అర్హాహ, నాకు అలా చెప్పకండి. మీకేం అర్హత ఉంది చెప్పడానికి? నేను ఎంత బాధపడ్డాను నా తండ్రి మరణంతో అని చెప్పి పరశురాముడు పాపం నేను ఈ కార్యాన్ని నిలపలేను అన్నట్టుగా ముందు మాట్లాడాడు పితృదేవతలతో. కానీ వాళ్ళందరూ పితర ఊచుహు, ఆ పెద్దలే అంటున్నారు, లేదు నాయన, మేము తృప్తి చెందాం, మాకు బాధ ఉంటుంది, కానీ ఈ దారుణమైనటువంటి కృత్యాన్ని మేము చూడలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. ఇది మనకి భిన్నమైనటువంటి ప్రవృత్తి కాబట్టి వద్దు, ఇది మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పారు. ఎన్నో శ్లోకాల్లో నచ్చ చెప్తే మనకి ఇక్కడ ఒక్క శ్లోకం మాత్రమే ఇచ్చారు. అవి అసలైనటువంటి ఆఖ్యానాలు తర్వాత ఇతర ప్రస్తావనలో రామాయణం ఇత్యాది కావ్యాలలో మనకి చెప్పడం జరిగింది. నార్హసి క్షత్రబంధూన్ స్త్వం నిహంతుం జయతాంబర నహి యుక్తం త్వయా తాత బ్రాహ్మణేన సతా నృపాన్ అన్నారు.
మనం బ్రాహ్మణులుగా పుట్టిన తర్వాత ఈ విధమైనటువంటి క్షత్రియ వినాశనం చేయడం అనేది తగదు నాయన, నీకు అసలు తగదు. నువ్వు చేసింది అయిపోయింది. నువ్వు ఎవరి మీదైతే పగబట్టావో వాళ్ళని నాశనం చేయటం అయిపోయింది. కానీ ఇన్ని తరాలు తరాలుగా క్షత్రియ వంశాలు నాశనం అయిపోతూ ఉంటే భూమిని రక్షించేటువంటి వాడు ఎవరుంటారు ఇంకా? నా అర్హసి క్షత్ర బంధు. క్షత్రియులైనటువంటి వాళ్ళు మనకి బంధువులే. వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉండేటువంటి వాళ్ళే, భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడో ఉంటారు కొంతమంది దుర్మార్గులు, మంచివాళ్ళు ఉంటారు. మంచివాళ్ళు కూడా నాశనం అయిపోతే ఎట్లా? భూమిని ఎవరు రక్షిస్తారు? కాబట్టి జయతాంబర. జయతాంబర అంటే జయించేటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి వాడు. ఎప్పుడు విజయాలే, ఎప్పుడు విజయాలే. కాబట్టి నువ్వు ఇట్లా రాజుల్ని నిహంతుం, నాశనం చేయడానికి నహి యుక్తం, ఇది యుక్తం కాదయ్యా, తగినటువంటి విషయం కాదు. తాత, నాయన, బ్రాహ్మణే అసతాన్ నృపాన్, బ్రాహ్మణుడిగా జన్మించవు కాబట్టి అసతాన్ నృపాన్, అసన్మార్గంలో వెళ్ళినటువంటి రాజుల్ని నువ్వు సంహరించవు, చాలు ఇక నువ్వు విరమించు అని చెప్పి ఇక రిటైర్మెంట్ గుచ్చుగా అన్నట్టు చెప్పేస్తున్నారు అక్కడ పితృదేవతలు. ఇట్లా చాలా శ్లోకాలు, చాలా ధర్మాలు చెప్పారు. అవన్నీ కూడా వివరంగా సందర్భోచితంగా మనం తర్వాత మళ్ళీ ప్రస్తావించుకుంటాము. అయితే ఇక్కడ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి చెప్పింది ఏమిటి అంటే కార్తవీర్యార్జునుడి యొక్క కథని ఆఖ్యానాన్ని చెప్పి అటువంటి కార్తవీర్యార్జునుడిని ఓడించినటువంటి వాడు పరశురాముడు నాన్న, అంటే విష్ణుమూర్తి. కార్తవీర్యార్జునుడు ఎంత సాహసం చేశాడనేటువంటిది పైన శ్లోకాలలో 50 శ్లోకాలలో వివరించాడు దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు చిట్ట చివరికి అంటున్నాడు, పితॄణాం వచనం శ్రుత్వా క్రోధం త్యక్త్వా స భార్గవః అశ్వమేధ సహస్రాన్ని నరమేధ శతాని చ అన్నాడు. చివరికి పితృదేవతల యొక్క వచనాలన్నీ విని తన యొక్క కోపాన్ని విరమించుకున్నాడు భార్గవరాముడు. క్రోధాం త్యక్త్వా, విడిచిపెట్టేశాడు భార్గవుడు. అనేకమైనటువంటి యాగాలు చేశాడు, అశ్వమేధమైనటువంటి యాగాలు, అశ్వమేధం కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేశాడు, నరమేధ యాగాలు కొన్ని వందలు చేశాడు. క్షత్రియులందరూ అంతేగా, నరమేధమే. ఇట్లాంటివి ఎన్నో చేసి ఆ భార్గవుడు అద్భుతమైనటువంటి యజ్ఞాలు చేసి మొత్తం భూమిని అంతటిని చిట్ట చివరికి దానం చేసేశాడు నాన్న. ఇష్ట్వా సాగర పర్యంతం కాశ్యపాయ దదౌ మహీం తేన రామేణ సంగ్రామే తుల్యస్తాత జయం జయః. ఇష్ట్వా సాగర పర్యంతం, మొత్తం సాగర పర్యంతమైనటువంటి భూమినంతటిని జయించాడు. అనేక యజ్ఞాలు చేశాడు. ఇష్ట్వా అంటే యజ్ఞము చేయుట అని అర్థం. యజ్ఞయాగాలు చేసి సాగర పర్యంతం ఉన్నటువంటి మొత్తం అంతా మహీం, భూమినంతటిని కూడా కాశ్యపాయ దదౌ, కాశ్యపునికి దానం చేసేశాడు నాన్న. చివరికి అంతా దానం చేసేసి తాను మాత్రం ఇక తపస్సుకి వెళ్ళిపోయాడు. అట్లాంటి రాముడితో అర్జునుడితో సమానం నాన్న. అర్జునుడు అర్జునుడితో సమానం, అర్జునుడు రాముడితో సమానం అంటూ ఇద్దరితోనూ పోల్చి చెప్పాడు అర్జునుడిని. కార్తవీర్యార్జునుడితో సమానం ఈ అర్జునుడు ఆ అర్జునుడితో, 2 బాహువులు కలిగినటువంటి అర్జునుడు సహస్ర బాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడితో సమానం అన్నాడు. చివరికి ఇక్కడేమన్నా తేన రామిణ, అటువంటి భార్గవరాముడితో సంగ్రామంలో తుల్యస్తాత ధనంజయ, అర్జునుడు సమానం నాన్న. పరశురాముడితో సమానమైనటువంటి వాడు అర్జునుడు. కార్తవీర్యేణ చ రణే తుల్య పార్థో న సంశయ, అటువంటి కార్తవీర్యార్జునుడితో అర్జునుడు సమానం నాన్న. మేము ఓడించలేం వీళ్ళని, వీళ్ళతో మేమెక్కడ పోరాడలేము. కాబట్టే మాయా జూదానికి పిలిచి మోసం చేసి కపట జూదమాడి వాళ్ళ యొక్క ధనాన్ని, రాజ్యాన్ని, మానాన్ని అంతా మేము చేజెక్కించుకుంటే కష్టపడి చిట్ట చివరికి నువ్వు కాస్త వచ్చి వరాలు ఇచ్చానని చెప్పి వాళ్ళకి వరప్రసాదం చేసి రాజ్యం ఇచ్చేసి చివరికి వాళ్ళని సుఖంగా పంపించావా? ఏమిటి నాన్న నువ్వు చేసిన పని, వెదవ పని అంటూ దుర్యోధనుడు వాపోతున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడి ముందు. రణే విక్రమ్య రాజేంద్ర పార్థం జేతుం నశక్యతే, అటువంటి పార్థుణ్ణి జయించడం అనేటువంటిది నశక్యతే, మాకు చేత కాదని సిగ్గు లేకుండా చెప్తున్నాడు దుర్యోధనుడు ఇక్కడ తండ్రికి. యుద్ధంలో అర్జునుని మేము జయించలేము, మోసంతోనే జయిస్తాం, ఏదో ఉపాయంతో జయించాలని నీతి, రాజనీతి, ఆ నీతిని ఉపయోగించుకుంటాం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అనుజ్యూత పర్వణి షణ్ణవతితమోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.